వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు బిఎం టిప్. ఈరోజు వచ్చేసి ఒక అవుట్లా గడి స్టూడియో, అది మన స్టూడియో అనమాట. దీనికన్నా ముందు ఒక స్టూడియో కట్టాం. అదైతే బాగా లేదన్నమాట, మొత్తం గాలి తిరిగిపోతుంది, అందుకే అది తీసేసాం, ఇది కట్టాం. ఇప్పుడు వచ్చేదైతే మీకు అయితే చూపిస్తా, చూడండి గాయ్. ఇప్పుడైతే చూపిస్తాను కదా, అంత చూపిస్తాను చూడండి గాయ్. ఇక్కడ టీచర్ చూపిస్తుంది గాయ్. బెల్ట్ బెల్ట్ పెట్టిన ఏం ఎట్లా ఇప్పటి వరకు అయితే కెమెరా పట్టుకుంది, కెమెరా పట్టుకుందా. ఇప్పుడు వచ్చేసి బాగున్నాను అవుతుంది. ఇదైతే ఇక్కడ రాసుకోవచ్చు, మొత్తం మూతి ఎత్తుకోవచ్చు, తెరుచుకోవచ్చు అన్నమాట. మూతి ఎత్తుకోవచ్చు, తెరుచుకోవచ్చు. మూతి ఎత్తుకోవచ్చు, మళ్ళీ తెరుచుకోవచ్చు. కానీ రైట్ మూతి ఇప్పుడైతే తెరుచుకున్నా రైట్, మొత్తంగా నేర్చుకోవచ్చు రైట్. కాలని చూపిస్తాను చూడండి. మామూలుగా నెట్ పెడుతున్నా అంత సైడ్కి. ఇప్పుడు వచ్చేసి అయితే బయట నుంచి అయితే లుక్ అయితే చూపిస్తా గాయ్. పండి పాప ఇప్పుడు వచ్చేసి బయట నుంచి అయితే లుక్ అయితే చూపిస్తాను చూడండి రైట్. బయట నుంచి అయితే లుక్ అయితే చూపిస్తాను. నేను లాక్ చేశాను కదా, నువ్వెందుకు లాక్ చేసుకున్నావు? ఇదండి గాయ్. ఇదండి గాయ్, చూడండి గాయ్. చూడండి గాయ్. అలా ఏం చేస్తున్నావురా? సరే కానీ తయారు చేసినాం, ఎందుకు గేమ్ ఆడదామరా ఒకటి? ఆడతాంలేరా. సరేలే కానీ మనం పోయి గేమ్ దాంతో గెలిచిన వాళ్ళకి ఒక గిఫ్ట్ పెడదాం. అది ఎంతో లాస్ట్లో ఒక 6 కై పెడదాం, సరేనా? ఈ వీడియో మీద సపోర్ట్ వచ్చిందో అనుకో, ఓవర్నైట్ తరలి చేస్తాం కదా. ఎప్పుడైనా నాకు సండే రోజు చూసుకొని ముందే మొత్తం రాసుకొని చేస్తాం కదా. సంబరాలు ఎట్లా చేస్తాం కదా, సంబరాలు ఎట్లన్నా చేస్తాం. వినాయక చవితి వాళ్ళలో అయినా తరలి చేస్తాం. వినాయక చవితి ఎప్పుడైతే ఇక్కడ వేయం కదా, కొట్టంలో ఓవర్నైట్ తరలి చేస్తాం కదా, సరేనా రైట్. ఇప్పుడు వచ్చేసి అయితే ఆలోచించుదాం గైట్. అయితే ఏం గేమ్ పెడదాం అయితే ఏం గేమ్ పెడదాం? నెత్తి గేమ్ పెడదాం. తాగితే కదా ఒక దోకు లేకు కాదు. మనం మన గేమ్ ఆడినాం చూడి, ఒక గేమ్ కొట్టే గేమ్ రూమ్లో. ఆ గేమ్ అదైతే బాగా వచ్చింది అయితే వీడియో. దాంతో అయితే వీడు ఫస్ట్లో కోతి చేతలు ఎడేస్తున్నాడు. దీని పేరు ఇప్పటి నుంచి కోతి పెడతాం కదా, కోతి అని. మళ్ళీ ఇప్పుడు చూడు దాన్ని పట్టుకొని ఆయన కోతున్నాడు. అయితే ఆలోచించుకొని గేమ్ చెప్తాం కదా దాని తర్వాత. అయితే ఇప్పుడు వచ్చేసి గేమ్ అయితే బాగా ఆలోచించామన్నమాట. రాక్ పేపర్ చేయాలన్నమాట. రెండు రౌండ్లు ఉంటాయి. 2 రౌండ్లలో ఇద్దరు ట్రై అయిందనుకో, మళ్ళీ ఒక రౌండ్ కంప్లీట్ చేస్తాం రైట్. మళ్ళీ 2 రౌండ్లు ట్రై, ఒక రౌండ్ చేస్తాం. దాంతో గెలిచిన వాళ్ళు విన్నర్స్ ఫైనల్, సరే గాయస్. ఇప్పుడు వచ్చేసి ఆడుతున్నాం గైస్. రాక్ పేపర్ చీజా. రెండు వచ్చేసి ఓడిపోయినా గాయస్. తెచ్చిగాడు గెలిచినాడు. సెకండ్ రౌండ్ రాక్ పేపర్ చీజా. సెకండ్ రౌండ్లో అయితే తెచ్చిగాడైతే ఓడిపోయినాడు అన్నట్టు నాకు ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు అయితే ఇద్దరికైతే ట్రై అయ్యిందనమాట, ఇద్దరికి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఇంకో రౌండ్ అనమాట. దీనికి 7 గెలిచారా?
ఒకటే నువ్వు అంత లేడీ పెట్టినా మళ్ళా లేడీ పెట్టి రాక్ పేపర్ చీజా లేడీ పెట్టిన మళ్ళా కెమెరాలో చూద్దామా కెమెరా షూటింగ్ ఉంది కదా మళ్ళీ ఆడదాం వాడు ఊరికే కెమెరా ఉంది కదా కెమెరా షూటింగ్ అయితే మొత్తం గెలిచినామండి వాడే లేడీ వేసినాడు అట్నే ఓడిపోయిన వాళ్ళకి కింద చెప్పాలి కదా 3 గుద్దులు ఆడదాం పట్టు పేపర్ చీజా మళ్ళీ ఆడదాం పట్టు రాక్ పేపర్ చీజా మళ్ళీ ఆడదాం పట్టు పేపర్ చీజా రాక్ పేపర్ చీజా ఏంది రెడ్డిరా పేపర్ చీజా రాక్ పేపర్ చీజా నేనే వెళ్తురా తెలియలేదు వీనికైతే 3 గుద్దులు ఒకటి 2 3 అయిపోయాయి ఒకటే కదా కొట్టు నువ్వు కొట్టు ఇంకేం రాలేదు అబ్బా తెలియలేదు ఇదైతే ఈ ఛాలెంజ్ అయితే ఇదనమాట బాయ్